తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వే ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం మరి 25వ తేదీ వరకు కంటిన్యూ. రాష్ట్ర ప్రజలంతా పాల్గొనే అవకాశం. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలియజేసేందుకు ఈ ప్రణాళిక. మరి వాస్తవానికి 2047 దాకా నేనే ఉంటానని చెప్పగానే చెప్తున్నాడు రేవంత్ అన్న. మరి రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ భారత్లో భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ మరి 2047 అనేటటువంటి దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను రూపొందిస్తోంది. 2047 నాటికి మన దేశం స్వాతంత్రం సాధించి 100 ఏళ్ళు పూర్తి చేసుకునే తరుణంలో సమృద్ధి, సమానత్వం, సుస్థిరతతో కూడినటువంటి తెలంగాణ అభివృద్ధి పథాన్ని నిర్దేశించే మోడల్గా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని, ముఖ్య లక్ష్యమని ప్రభుత్వం నిర్దేశించుకుంది. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలియజేసేందుకు ఈ సర్వేను నిర్వహిస్తోంది. సర్వే శుక్రవారం నాడు ప్రారంభమై ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. మరి రాష్ట్ర పురోగతి లక్ష్యంగా ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా రాష్ట్ర పురోగభివృద్ధి దిశగా సాగుతూ ముఖ్య రంగాల్లో ఆర్థిక వృద్ధికి, నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి కల్పనకు, మహిళా సాధికారికతకు, రైతుల అభ్యున్నతికి, ఆవిష్కరణలకు, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తూ నెట్ జీరో లక్ష్యంగా ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాల సాధన వంటి అంశాలలో ప్రాధాన్యతలను నిర్ణయించడమే లక్ష్యంగా మరి ఆల్రెడీ ముందుకోతున్నట్లు తెలుస్తూ ఉన్నది. చూద్దాం వాళ్ళు ఉన్న 2047 100 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం వరకు 100 సంవత్సరాలు నిండే వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఎటు చూసినా గమగమ గమగమ వాసన వస్తుందంట. ఎటు చూసినా ఇక సకల సంపదలంట. ఒక్కడు కూడా రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోడట. ఎక్కడ కూడా రోడ్డు మీద ఒక గుంత కూడా ఉండదట. ఎక్కడ వర్షం పడ్డా కనీసం నీళ్లు కూడా ఆగవట. ప్రతి ఒక్కరూ మంచి విటమిన్ ఫుడ్ తింటారట. ప్రతి ఒక్కరికి మరి కంప్లీట్గా నీకెంత ఉండాలో నాకు అంత ఉంటుందట. అంటే నీకు 5 ఎకరాలు ఉంటే నాకు 5 ఎకరాలు ఉంటుంది, నీకు బంగ్లా ఉంటే నాకు బంగ్లా ఉంటుంది, నీకు కారు ఉంటే నాకు కారు ఉంటుంది. అంటే రాబోయే 2047లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతి ఒక్కరి ఇంటికి, ప్రతి ఒక్కరికి BMW కారు ఇస్తారట. BMW కారు మంచిగా బ్రహ్మాండంగా మంచి భోజనం దొరుకుతుందట. పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారట. ఎలాంటి ఇబ్బందులు ఉండవట. ఇంటికి ప్రతి ఒక్కరికి, చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారట. అసలు ప్రతి స్కూలును, ప్రతి హాస్పిటల్ను బంగారు గోడలతో నిర్మాణం చేస్తారట. బంగారు గోడలతో, మొత్తం టోటల్గా వెండి గోడలు కూడా కాదు, బంగారు గోడలతో నిర్మాణం చేస్తారట. ఏ అద్భుతమైనటువంటి విజన్ తీసుకొస్తుండు తెలంగాణ రైజింగ్ విజన్ అంటే. ఇది రైజింగ్ విజన్ అంటే ఇక మామూలు ఉరుకదు, ఇక బాగా ఉరుకుతుంది. కాబట్టి మరి చూద్దాం ఆ రైజింగ్ విజన్ సర్వే 2047 సర్వే వరకే ఉంటుందా? నిజంగా బంగారు తెలంగాణ లాగా అని అన్నారు కదా గతంలో, బంగారు తెలంగాణని. మరి ఏ స్కూల్ చూసినా బంగారంతో నిర్మాణం అవుతుందా? ఏ దేవాలయం చూసినా బంగారంతో నిర్మాణం అవుతుందా? ఏ హాస్పిటల్ చూసినా బంగారంతో నిర్మాణం అవుతుందా? రోడ్లు కూడా మరి వెండితో నేస్తారా, బంగారంతో నేస్తారా? నీళ్లు, వర్షాలు పడితే నీళ్లు బ్రహ్మాండంగా ఎక్కడ కూడా కంటికి కనిపించకుండా నీళ్ళు వెళ్ళిపోతాయా? ఎంత వర్షం ఇట్లా పడతా ఉంటే ఇట్లా అసలు వెళ్ళిపోతూ ఉంటుందా? అంత అద్భుతంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉన్నదట. మరి అది ప్రారంభించిందట నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. చూద్దాం మరి.